అన్న చెప్పండి అన్న, ఇట్లా ఏ పార్టీ మధ్య పోటీ ఉండబోతుందన్న ఈ జూబ్లీస్ ఎన్నికల్లో? కాంగ్రెస్కు టీఆర్ఎస్కే పోటీ. సో మరి ఇక్కడ బీజేపీ కూడా ఉంది, మళ్ళీ ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది కదా. నిరుద్యోగులు వేసిర్రు దేని మీద? కాంగ్రెస్ మీద కోపంతో వేసిర్రు. ఏం పనులు చేస్తలేరంట. పనులు చేస్తుంటే నిరుద్యోగులు ఎందుకు ఉద్యోగ నామినేషన్ వేస్తారు? వాళ్ళకు ఉద్యోగాలు లేక ఓటేసిర్రు. ఓడగొట్టాలి కాంగ్రెస్. ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. చాలా ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు కదా. చెప్పండి, ఎవరు ఎక్కడిచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఉద్యోగాలు ఏం లేవు. మొన్న యూరియాకి ఎంతమంది చచ్చిపోయారన్న? యూరియా బస్తాలు లేకని వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు. ఇది ఏది దళిత బంధు అంటే రైతు బంధు కూడా ఆపేసారు. అది కూడా ఇస్తలేడు. ఏమి ఇస్తున్నాడు ఆయన? వాళ్ళు మాటకారుడు. ఆయన మాటలతోటి మభ్య పెడుతుండు. బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. సునీతమ్మ నాయకత్వం వస్తుంది ఇక్కడ జూబ్లీస్. మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి జూబ్లీస్ ప్రజలంతా మా వైపు ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలు ఇస్తున్నాం కాబట్టి మహిళలంతా మా వైపు ఉన్నారు అంటుండు. 600 గ్యారంటీలు ఇచ్చినా కానీ ఇంకేం కాదు. గ్యారంటీగానే ఉంటుంది. ఏమి రాదు. ఏం ఒరిగేడిదే లేదు. ఏమి ఇస్తుండే ఏం లేదు. ఏది నెలకు 2500 మహిళలకు ఇస్తున్నాడు. అది లేదు. 4500 బేవా ఈ పింఛన్లు అన్నారు. ఆ పింఛన్లు లేవు. ఏవి లేవు. ఎక్కడికి వెళ్ళి ఉన్నది? ఏమనంటే జీరో చూపిస్తుండు బడ్జెట్ అంతే. అంటే జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ అయినా కాబట్టి ఆయనకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ అంతా ఆయన వైపే ఉంటారు. యువనాయకుడు కదా అని చెప్పేసి కూడా కొంతమంది మీలాంటి వాళ్ళు అనుకుంటున్న మాటలు ఇవి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ మాటలను గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కానీ ఆయన ఒప్పుకుంటా యువనాయకుడు ఆయన. కానీ కాంగ్రెస్ని చూస్తేనైతేనో ఓట్లు పడాయి. నీకు ఇచ్చిన హామీలన్నీ పోయినాయి. ఆయన ఎక్కడన్నా వచ్చి కండువ వేసుకున్నట్టన్నా మంచిగా ఉండు. అందులో పోయిండు ఉత్తగా ఆయన వాల్యూ తీసుకుంటుండు యువనాయకుడు. అదే మరి ఆయన కూడా గదే అంటున్నాడు. నేను గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశా, ఇండిపెండెంట్గా చేశా. నాకు అన్ని వర్గాలతో పరిచయం ఉన్నది. ఇక్కడ మేజర్గా హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. అన్ని వర్గాలతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన కూడా అంటున్నాడు కదా. అప్పుడు ఎంఐఎం తోటి ఉన్నప్పుడు కూడా 17,000 ఓట్లు పడ్డాయి. అది ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు అంతా కూడా రావడం కష్టమైపోతుంది. 17,000 రావడం ఇప్పుడు కష్టమే. అది సునీతమ్మకు బంపర్ మెజారిటీ వస్తుంది. చూసుకోండి. ఇది రేవంత్ రెడ్డికి ఒక చెంపదెబ్బ లాంటిది ఇది. చెప్పండి సార్, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలను ఈ రాష్ట్రం యావత్ ఇటువైపే చూస్తున్నది. రాష్ట్ర ప్రజానీకం అంతా జూబ్లీస్ ఏ విధంగా డిసైడ్ అయిపోతున్నది. మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు మాత్రము ఈ అవకాశాన్ని వదిలేది లేదు. దీన్ని 100% జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అని చెప్పేసి గత 3-4 నెలల నుంచి కూడా మంత్రులు ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతున్నది. ముఖ్యమంత్రి కూడా దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఒక హామీలు నెరవేర్చలేదు. ఒక బస్సు ఫ్రీ పెట్టారు. ఆ బస్సు తప్పించి ఏమో చేయలేదు. 400 హామీలు అన్నారు, ఒకటి నెరవేర్చలేదు. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పింఛన్లు అవి ఏమీ రావడం లేదు. ప్రతి ఒక్క పింఛన్ అన్నారు, పింఛన్ లేదు. బస్సు తప్పించి ఏం పెట్టారు. మా హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం పింఛన్లు ఇప్పించాము. ఎన్నో మాగంటి గోపీనాథ్ గారు సీసీ రోడ్లు వేయించారు, అన్నీ వేయించారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి చెప్తున్నారు. అన్నీ చేశారు కాబట్టి జూబ్లీస్లో 100% బీఆర్ఎస్ పార్టీ 20,000 మెజార్టీతో గెలుస్తుంది. అంటే నవీన్ యాదవ్ ఒక మాట అన్నాడు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ దాదాపుగా 3 పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 3 సార్లు కూడా ఆయన గెలిచాడు. సో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు ఆయన గతించడంతో నచ్చినాయి. వాళ్ళ వైపు మాత్రము కావాలని కన్నీళ్లు పెట్టి ఓట్లు అడుగుతున్నది. అట్లా అడగద్దు. సో ఏం అభివృద్ధి చేసిండు అని చెప్పేసి అడగాలి ప్రజలు. మాగంటి గోపీనాథ్ సత్యమని మేము కోట్లు అడగకొస్తే ఆయన ఏం అభివృద్ధి చేసిండని కోట్ వేయాలమ్మా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి ఇచ్చింది కాబట్టి ప్రజలంతా ఇటువైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆమె వైపు ఎవరు లేరు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఈ మాటలు అంటున్నాడు నవీన్ యాదవ్.
200 కోట్ల బడ్జెట్ ఓన్లీ శిలా పలకమే వేశారు, పనులు ఏం జరగడం లేవు. ఎలక్షన్ మాత్రానికే ఓపెన్ చేశారు అంతే, ఏ పనులు లేవు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో పనులు చేశారు, రోడ్లు, సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి చేశారు. దాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. సో ఇక్కడ నవీన్ యాదవ్ ఆల్రెడీ ఆయన నామినేషన్ రోజే గెలుపు ఖాయం అయిపోయింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు ఇవి. ఎందుకంటే ఆయన నామినేషన్కి వందలాది మంది లక్షలలో కదిలొచ్చిన జనాలు ఉన్నారు కాబట్టి, ఆయన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అంటే వివిధ వర్గాలకు సంబంధించిన చాలామంది వచ్చారు కాబట్టి నవీన్ యాదవ్ గెలిచిపోయిండు అని చెప్పేసి ఇక్కడ ఆ నామినేషన్ తోటే డిసైడ్ అయింది అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. నవీన్ యాదవ్ పబ్లిక్ బయటికి వెళ్ళి తెచ్చారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, అలా లోకల్లో వాళ్ళు ఎవరు, అంతా రౌడీ షీటర్లు, వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు లేరు. రౌడీ షీటర్తో గెలుస్తా అంటే కాదు, మన దగ్గర ప్రతి బీఆర్ఎస్ దగ్గరకు వచ్చి ఉన్నారు. నవీన్ యాదవ్ని అంతా బయట నుంచి తెచ్చుకున్నారు ఉన్న జనాలు. అది అంటే ఇక్కడ సంబంధం లేదు. నామినేషన్ రోజే రౌడీ షీటర్లు అందరు లోకల్లో ఎవరు లేరు, అంతా బయట నుంచి డీసీఎంలో పెట్టి తెప్పించుకున్నారు జనాలని. లోకల్ క్యాండిడేట్లు ఎవరు లేరు, డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు. గెలుస్తా అంటే అది కాని పని అది. అవునా? ఓకే, రైట్. మరి ఇప్పుడు చివరిగా మీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నది? ఆ తీర్పు ఎట్లా ప్రజలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? అంటే మాగాటి గోపీనాథ్ గతంలో 15,000 ఓట్లతోటి భారీ అఖండ మెజార్టీతో గెలవబోయింది. మరి అంతకంటే రెట్టింపు ఉంటుందా, లేకుంటే ఓరావరి ఉండబోతుందా? అంతకన్నా రెట్టింపు ఉంటుంది. 30-40 వేల మెజార్టీతో గెలుస్తుంది ఖచ్చితంగా. మెజార్టీ 30-40 ఓవర్ ఏమిటో 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది మాగంటి సునీతమ్మ గారు.